చికెన్ ఫ్రై అండి, అది కూడా ములక్కలతో చేశాను. ఒక్కసారి మీరు కూడా ఇదే ప్రాసెస్లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం, చూసేయండి. ముందుగా చికెన్ అయితే క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను. మీరు ఇందులో అయితే వండుదాం అనుకుంటున్నారో అదే కడాయిలో అయితే వేసుకోవాలి. కొద్దిగా కొంచెం అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అలా గరం మసాలా వేసుకోవాలి. చిటికెడు పసుపు. మీరు కారం ఎంతైతే వేసుకుంటారో అంత కారం అయితే వేసుకోవాలి. ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. మీరు ఎంత ఘాటు అయితే తింటారో దాన్ని బట్టి అయితే వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి ఒక 4 నుంచి 5 పచ్చిమిర్చి అండి, మీ ఇష్టం. అది కూడా ఉల్లిపాయ ముక్కలు అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పౌడర్, అలాగే జీలకర్ర పొడి అండి హాఫ్ వేసుకున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇంకా ములక్కాడలండి, ఈ కొద్దిగా వేసుకుని అయితే ఒకసారి కలిపేసుకుందాం. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఒకసారి కలిపేసుకుందాం. సాల్ట్ కూడా మొత్తం పట్టేటట్టుగా కలిపేసుకుందాం. ఇప్పుడు పెరుగు కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే మీరు కర్రీకి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటారో అంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఇంక ఇప్పుడే చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకొని కలిపేసుకోవాలి మొత్తం కూడా. ఇలా మొత్తం టమాటా ముక్కలు, ములక్కాడ, గరం మసాలాలు, ఆయిల్ ఇవన్నీ వేసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే ఇలా స్టవ్ వెలిగించి డైరెక్ట్గా ఇంకా కడాయి అయితే పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే మూత పెట్టేసుకుంటే వాటర్ అన్నది కూడా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. ఇలా ఈ వాటరే సరిపోతుందండి మనకి. ఇలా ఈ వాటర్తోనే మనకి ఉడికిపోతుందండి చికెన్ అన్నది. ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసుకునేలా అయితే ఉంటుంది. మన వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మధ్య మధ్యలో ఒక 2-3 సార్లు అయితే కలిపేసుకుని మళ్ళీ మూత అయితే పెట్టుకుని ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వాటర్ అన్నది అయితే వచ్చేస్తుంది. ఈ వాటర్ మనకి ఇంకా మళ్ళీ వేసుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. చూస్తున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని అయితే మనం దగ్గరికి అయ్యేంత వరకు అయితే ఉడికించేసుకోవాలి. చూస్తున్నారు కదా, వాటర్ అన్నది ఇంకిపోయేంత వరకు అయితే మనం ఉడికించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే దగ్గరికి అయిపోయింది కదా, ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనండి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకేంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. అలా వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చికెన్ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. కొత్త కొత్త వంటలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.